అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నానండి. ఒక చుక్క నూనె లేకుండా కూర ఈజీగా ఫాస్ట్గా హెల్తీగా ఎలా ఉండాలో చేసి చూపిస్తానండి. నేను చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ ఇప్పుడు కడిగేసి నీట్గా కడిగి కొంచెం పెద్ద ముక్కలు ఉన్నవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి. నేను చికెన్ నీట్గా కడిగేసి పెద్ద ముక్కలు ఉన్నవి చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి. ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలండి: 2 టమోటాస్, 2 టమోటాలు, ఒక ఎర్రగడ్డ, కొన్ని తెల్లగడ్డలు, ఒక అల్లం ముక్క, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు అండి. కావాల్సినంత ధనియాల పొడి, కారం అండి. ఇవి కూడా నేను ఇంట్లోనే ఎండించి మిషన్లో వేపించుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేద్దామండి. చికెన్ కడిగిన చికెన్లో స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. తిరగమాత వేయని అవసరమే లేదు. ఇప్పుడు ఇది కొంచెం వేగనివ్వండి. అంతలోపు నేను ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటానండి, పేస్ట్ చేసుకుంటాను. అంతలోపు ఇది వేగాలండి. వేగిన తర్వాత నీళ్ళంతా ఇంకిపోతాయి. దీనిలో నీళ్ళంతా వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం మసాలా యాడ్ చేసుకోవాలండి. మనం మసాలా కావాల్సినవన్నీ మిక్సీకి వేసేసుకొని పేస్ట్ చేసేసుకుందాము. చూద్దామండి. చూసారా, ఇట్లా వాటర్ అంతా వస్తుందండి. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి బాగా. మనం ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదండి. ఆయిల్ లేకుండానే కర్రీ చేస్తున్నాము. డైరెక్ట్గా కడిగి పెట్టేసాము చికెన్. దాంట్లో ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు వేసామండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం మసాలా యాడ్ చేసుకుందాము. మసాలా అంతా మిక్సీకి వేసేసామండి. వాటర్ ఇంకిపోయిన తర్వాత మసాలా యాడ్ చేద్దాము. వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాము. మనమంతా మిక్సీకి వేసుకున్నాం కదా, అవన్నీ పేస్ట్ వేసేసుకొని కొంచెం బాగా వేగాలండి. రెడ్గా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి తర్వాత వేయాలండి. ఫస్ట్ ఇదంతా వేసేసుకున్నాము, బాగా కలుపుకుందాము. ఎర్రగా వేగాలండి. ఆల్రెడీ దీనిలోనే ఆయిల్ వస్తుంది కదా, ఆయిలే సరిపోతుంది. అది కూడా ఎక్కువే అవుతుంది. బాగా వేగాలండి. కథ ఉడుకుతుందండి. ఇది కొంచెం బాగా వేగిందండి. కొంచెం వేగింది. ఇప్పుడు మిరప్పొడి, ధనియాల పొడి తీసుకున్నాం కదండి. 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసానండి. మేము కారం తక్కువ తింటాము, పాప ఉంది కాబట్టి. ఇది వేసేసుకున్నాము. కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. ఇది బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇంకా బాగా వేగాలి. ఎర్రగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలండి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఎంత వేగితే అంత బాగా టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ. మనం ఆయిల్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. ఆయిల్ నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను. చూసారండి, బాగా వేగింది. బాగా వేగితే ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. మనం 1 డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు, అయినా ఆయిల్ అంతా చూడండి ఎట్లా వస్తుందో. ఆయిల్ వేయని అవసరమే లేదు. నాన్ వెజ్లో ఆయిల్ వేస్తే ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇవంతా ఆల్రెడీ ఉంటాయి మనకు. ఇవి యాడ్ అవుతే ఇంకా ఇప్పుడు ఎక్కువ అదే ప్రాబ్లం అయిపోతుందండి. చిన్న వాటిల్లో అయినా మనం అవాయిడ్ చేసుకుంటే బాగుంటుందండి. మనం చేయగలిగినంత హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయాలండి. ఇప్పుడు వేగిపోయిందండి బాగా. కొంచెం వాటర్, నేను ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా, దాంట్లోనే వాటర్ వేసుకున్నాను. కొన్ని మునిగేంత వరకు వేసుకొని కొద్దిసేపు మంచి స్మెల్ వస్తుందండి. కొద్దిగా బాగా కొంచెం కుత ఉడికేటప్పుడు వెయిట్ పెట్టేద్దామండి. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, ఇట్లా ఉడికేటప్పుడు వెయిట్ పెట్టేసుకుందాము. మనం ఆయిల్ వేయకపోయినా కూడా చూడండి ఆయిల్ అంతా వస్తుంది. నేను మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి వెయిట్ తీసిన తర్వాత మళ్ళీ పైన అంతా ఒక లేయర్ లాగా ఆయిల్ ఉంటుందండి, అది కూడా తీసేస్తాను. ఇప్పుడు మనం తిన్నా ప్రాబ్లం ఉండదు. ఆయిల్ వచ్చి మళ్ళీ మనం ఆయిల్ వేస్తే ఎక్కువ అవుతుందండి. ఆయిలే తిన్నట్లు ఉంటుంది. వెయిట్ పెట్టేస్తున్నామండి.
2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దామండి. కుక్కర్ వెయిట్ వచ్చేలోపు మోటార్ వేసేసి వస్తానండి. మార్నింగ్ మోటార్ వేయలేదు. ఒక విజిల్ వచ్చిందండి. ఇంకొక విజిల్ వస్తానే ఆఫ్ చేసేద్దాము. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి, హై ఫ్లేమ్లో పెట్టలేదు. మీడియంలో పెడితే కొంచెం బాగా కుక్ అవుతుంది, టేస్ట్ ఉంటుందండి. ఇంకొక విజిల్ వస్తానే ఆఫ్ చేసేద్దాం. విజిల్స్ వచ్చేసాయండి, ఆఫ్ చేసేసాను. వెయిట్ వచ్చేసిందండి, వెయిట్ తీసేద్దాం. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూసారండి, బాగా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా చూడండి, ఈ ఆయిల్ అంతా ఇప్పుడు మనము తీసేసుకుందాము. గరిటెతో పైన తీసి పడేస్తానండి నేను. ఇదంతా ఎంత ఆయిల్ వస్తుంది చూడండి, ఇట్లా ఇంకా 2-3 టైమ్స్ వస్తుంది. ఈ ఆయిల్ అంతా, ఇదంతా ఫ్యాట్ తింటే హెల్త్ పాడవుతుంది కదండి. వీలైనంత వరకు నాన్ వెజ్ ఆయిల్ తగ్గించి తక్కువతో చేసుకోండి. ఆయిల్ లేకుండా చేసుకుంటే ఇంకా మంచిది. కొంచెం ఎక్కువ తిన్నా మనకు ప్రాబ్లం ఏముండదు. చూడండి, నేను దీంతో ముంచాను, ఇంకా ఎంత ఆయిల్ ఉందో తీసేస్తాను. అంతా తీసేసుకుందామండి. చాలా బాగా కుక్ అయిందండి. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆయిల్ లేకుండా హెల్తీగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చూడండి, ఇట్లా అనగానే స్మూత్గా చాలా బాగుంది. కాలిపోతుందండి, వేడిగా ఉంది. టేస్ట్ చూద్దాం. కాలిపోతుందండి, చాలా వేడిగా ఉంది. టేస్ట్ చూస్తానండి. చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.